ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదంటూ ఫైర్ అయ్యారు. మంత్రి సవిత మాట్లాడుతూ జగన్ ఒక రంగుల రెడ్డి అని ఆయనవి చీప్ పాలిటిక్స్ అంటూ విరుచుకుపడ్డారు. తల్లిని చెల్లిని మోసం చేసింది జగన్ అని వ్యాఖ్యానించారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని, గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూసామన్నారు. జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమని అన్నారు. జగన్ ఖబర్దార్, మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు అని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితో పలికారు. వైఎస్ వివేకాన్ని చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు. ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రైతులను జగన్ ఎలా మోసం చేశారో తెలుసన్నారు. పెన్షన్ను 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచామని, దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉందో చూపించు అంటూ జగన్ సవాల్ విసిరారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు. బాబాయిని వాళ్లే కొడ్డలిపోటు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు. తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో, మహిళలను ఎలా విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెనాలికి వెళ్ళి పరామర్శిస్తున్నారు రౌడీ షీటర్లను. మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది. ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు, అక్రమాలకి నిలయంగా మార్చాడు. దోచుకోవడం దాచుకోవడమే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు తెనాలికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలికి వెళ్ళడం ఎవరి కోసం వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ల కోసం. మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా 11,500 మంది అక్రమ కేసులు పెట్టారు.